హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూసినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేది చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో ఒక 1/2 hour ఉంచాను. నెక్స్ట్ మనం ఎలా అయితే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి తీసుకోవాలి. మొత్తం తీసుకున్నాక ఇందులో ఇప్పుడు షాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి 2 pieces, ఎలాచీ 2, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 lemon తీసుకోవాలి. అలానే ఇందులో ధనియాల పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారం, ఉప్పు అన్నీ ఒక 1/2 tablespoon తీసుకోవాలి. ఒక 2 tablespoon ఆయిల్ తీసుకోవాలి. ఒక 1 cup పెరుగు, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయింది. ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1 hour లేకపోతే 1/2 hour పెట్టుకోవాలి. సో ఈ లోపల ఒక 2 liters వాటర్ తీసుకోవాలి. దీంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక 3 ఎలాచి తీసుకోవాలి, 3 or 4 లవంగి, ఒక 5-6 తీసుకోవాలి. దాల్చిన చెక్క ఒక 2 pieces తీసుకోవాలి చిన్నవి. షాజీరా యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే సాల్ట్. కొంచెం మనకి రైస్లో సాల్ట్ లాగా తగిలితే, ఎక్కువ సాల్ట్ ఉంటే మనకు కరెక్ట్గా సరిపడుతుంది. నేను ఆల్రెడీ ఒక 1 glass బాస్మతి రైస్ ఒక 1 hour నేను వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవే యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. సో నేను ఇక్కడ చెప్పాను కదా ఫ్రై ఆనియన్స్ మిస్ అయింది అని. సో ఇక్కడ యాడ్ చేశాను. మనం ఎలా అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ లోపల మనకి రైస్ ఒక 70% ఉడికితే చాలు. ఈ లోపల మనం ఇదంతా అరేంజ్ చేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 70% మనకు ఉడికిందో లేదో చూసుకోవాలి రైస్. సో ఇప్పుడు మనం ఆ రైస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో రైస్లో మనకి సాల్ట్ ఎక్కువ అయితే మనకు కరెక్ట్గా సరిపడుతుంది, బిర్యానీలోకి కరెక్ట్గా సరిపడుతుంది. సో ఇంకా ఒక 1 layer ఒక 70% మనం స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 80% కుక్ చేశాక అది కూడా స్ప్రెడ్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 tablespoon గీ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు. నాకు అంతగా నచ్చదు, సో మేమైతే ఎక్కువ యూజ్ చేయం, అందుకే నేను వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొంతమంది గోధుమ పిండితో కూడా సైడ్స్ మొత్తం క్లోజ్ చేస్తారు. నేనైతే ఇస్రాకుని పెట్టి పైన మూత పెట్టి దానిపైన బరువుది పెట్టాను. సో ఆ క్లిప్ కొంచెం కట్ అయింది. ఇది ఒక 8 minutes మీడియం ఫ్లేమ్లో, నెక్స్ట్ వచ్చేసి ఒక 7 minutes సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. చేసుకున్నాక ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు దమ్ అయిపోతుంది బిర్యానీ. సో నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ గాయ్స్.